ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 10,000 మహిళా రైతులతోటి వెదురు పండించాలి అనేది మన ఉద్దేశం. దానికి భాగంగా మన ఒక్క మహిళా రైతుకి 60 వెదురు మొక్కలు ఇవ్వబడుతుంది. అలాగే 300 కేజీల వర్మి కంపోస్ట్ అనేది ఇవ్వబడుతుంది. దాని ద్వారా వాళ్ళు వెదురు పెంచుకుంటే వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది. అంటే వాళ్ళ వ్యవసాయ భూమి కాకుండా బంజరు భూముల్లో వాళ్ళు పండించుకుంటే వాళ్ళకి అదనపు ఆదాయం వస్తుంది అనేది మన ముఖ్య ఉద్దేశం. అందరికీ నమస్కారం అండి. అన్నమయ్య జిల్లాలో కోడూరు, ఓబులవారిపల్లి, చిట్వేలి 3 మండలాలు సెలెక్ట్ అయినాయి వెదురు రైతుల కోసం. దానికోసం ఈరోజు మనకి ఇండస్ట్రీ ఫౌండేషన్ నుంచి అధికారులు కూడా రావడం జరిగింది. అలాగే వైడిపి ఏపీఎం గారు, సీసీలు, మండల సమాఖ్య సభ్యులందరూ ఇక్కడ హాజరవడం జరిగింది. సో వీళ్ళకి 60 మొక్కలు అనేది మనము ఇండస్ట్రీ ఫౌండేషన్ నుంచి ఇస్తాము. 34 సెంటర్లో దీన్ని సాగు చేసుకోవాలి. ఎరువు వేస్తే అంటే తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం, మహిళల్ని లక్షాధికారి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మండలాలను సెలెక్ట్ చేయడము, 350 మందిని రైతులను గుర్తించమని మనకు చెప్పడం జరుగుతుంది. మనకి మేడం ఉస్మా మేడము మాకు ట్రైనింగ్ ఇచ్చినారు. మేడం అన్ని భాషలు మాట్లాడతారు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్నీ మాట్లాడతారు. అంటే మాట్లాడతారు. కొంచెం మేడంతో కూడా మీరు మేడం చెప్తారు, మళ్ళీ మేడంతో కూడా ఇంటరాక్ట్ మీకు మేడం వాయిస్. ఇంకా మనకి ఇక్కడ ఉన్న వెదురులో తెలుసు, ఇంకా సాధన వెదురు తెలుసు, వేరే వెదురు మనకి అంత ఐడియా లేదు. అయితే ఈ వెదురు చూసుకుంటే మన ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1450 జాతుల రకాలు. అందులో మన దేశంలో మొత్తం 136 జాతుల రకాలు. జీవితకాలం మొత్తంలో ఒకేసారి దానికి పూలు వస్తుంది. పూలు వచ్చిన తర్వాత అది చనిపోతుంది. సో అప్పటి వరకు పెరగడానికి 4 సంవత్సరాలు తీసుకుంటుంది. మొదటి మనం మొక్క పెట్టినప్పుడు అది పూర్తిగా పెరగడానికి, దాని కింద ఆ గడ్డ పెరగడానికి, వేద గడ్డ పెరగడానికి ఒక 4 సంవత్సరాలు పడుతుంది. ఆ